పరిరక్షణ కోసం మన కోసం నిలబడ్డ వారికి నమస్సులు అందిద్దాం శబ్ద రూపంలో. తప్పట్లు వాళ్ళకి వినపడాలంటే కొంచెం గట్టిగా కొట్టాలి. థ్యాంక్ యూ. తర్వాత భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ నితీష్ ఉపాధ్యాయ్ గారు. తర్వాత మూడవ బృందం ఇందాకే అనుకున్నాం మనం, అడిషనల్ డీజీ సంజీవ్ కుమార్ జైన్ గారి నేతృత్వంలో బెటాలియన్స్ అడిషనల్ డీజీపీగా ఉన్నారు జమీల్ బాషా గారు, ఎం వీరయ్య గారు, ఇంకా ఇబ్రహీంపట్నం 3rd బెటాలియన్ చెందిన బృందానికి ఏవి రమణయ్య గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఆతిథ్య పోలీస్ బృందం మహారాష్ట్ర పోలీసులు గజానన్ పరశురామ్ ఖేత్రే గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఈ బృందానికి వారితో పాటు డిఎస్పీ గారు కూడా వేంచేసి ఉన్నారు మహారాష్ట్ర నుంచి, వారికి కూడా స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తర్వాత ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ గారు, ఎన్సీసీ బాయ్స్ రితేష్ జోషి గారు, ఎన్సీసీ గర్ల్స్ నేనవత్ అనూష గారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ గోపాల్ గుగులోత్ గారు, తర్వాత గురుకుల పాఠశాల బృందం పి ఆకాంక్ష, ఆ తల్లికి మన శుభాకాంక్ష, అలాగే మౌంటెడ్ పోలీస్ నరసింహారావు గారు. वीरुला सैनिक स्मारक सिकंदराबाद पर श्रद्धांजलि पेश करने के बाद कुछ ही लम्हात में डिप्टी वजीर आला परेड ग्राउंड तशरीफ लाने वाले हैं। Dear ladies and gentlemen, on your screens you can see the dignitaries getting down and they are being received, being a part of this 77th Republic Day, and also a hearty welcome to those who are connected to us via their TV sets and social media, and also a hearty welcome to the Telugu diaspora, both the states. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన సభాపతి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు ఒకరొకరుగా వేంచేస్తారు. ఇందాకే అనుకున్నాం, రోడ్లు భవనాల శాఖ R&B ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక హుందాతనాన్ని జోడిస్తూ సాగుతోంది. ఆ R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేంచేసి ఉన్నారు. The intelligentsia of Telangana, we can see they have already arrived and they have been received by the dignitaries and they are taking their seats. You can watch on the screens which are in front of you. గౌరవనీయులైన స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు,